ఓరి దేవుడా అఫ్ఘాన్ గెలిచిర్రా, ఓరి దేవుడా అస్సీ ఓడిరా, ఓరి దేవుడా అఫ్ఘాన్ గెలిచిర్రా. దాంతో ఏంట్రా జరిగిందంటే గ్రూప్ 1 ఓపెన్ అయిపోయింది. ఇలా పూర్తిగా ఓపెన్ అయిపోయింది. దాంతో ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్ అండ్ ఇండియా క్యాన్ పాసిబుల్లీ క్వాలిఫై ఫర్ ద సెమీఫైనల్స్. ఆస్ట్రేలియా ఇండియాతో ఆడబోతున్నారు నెక్స్ట్ గేమ్లో. ఇది సూపర్ హిట్ క్లాష్. ఇండియా ఆస్ట్రేలియాకి ఇక్కడే చెక్ పెట్టి హోమ్ టికెట్ బుక్ చేసి తోసేచ్చు వాళ్ళని. ఎందుకు, ఏమిటి, ఎలా, ఎక్కడ మాట్లాడుకుందామా? లెట్స్ గెట్ స్టార్టెడ్. వెల్కమ్ సబ్టిల్స్. నా పేరు కౌశిక్. అండ్ ఆఫ్ఘనిస్తాన్ ఎప్పుడైతే ఆస్ట్రేలియాని ఓడించారో వాళ్ళు ఆ 2023 ఓడిఐ వరల్డ్ కప్లో ఆల్మోస్ట్ గెలిచిన మ్యాచ్ ఎలా అయితే గ్లెన్ మ్యాక్స్వెల్ కాంతారా ఇన్నింగ్స్ వల్ల ఓడిపోయారో దానికి తగ్గ బాకీ తీర్చేశారు. ఫెంటాస్టిక్ విన్ ఫర్ దెమ్. ఆఫ్ఘనిస్తాన్ ఇంకా ఆస్ట్రేలియా ఆడిన మ్యాచ్లో ఆఫ్ఘనిస్తాన్ మొదట బ్యాటింగ్ చేస్తూ ఏదైతే టెంప్లెట్ వాళ్ళు ఇండియాకి అగెన్స్ట్గా వాడితే బాగుంటుంది అనుకున్నావో మొదట బ్యాటింగ్ చేసి 10 ఓవర్ల పాటు ఓపెనర్స్ ఆడిన తర్వాత డీసెంట్ స్కోర్ చేసిన తర్వాత బౌలర్స్ వచ్చి రిస్ట్రిక్ట్ చేసి ఎగ్జాక్ట్గా అదే ఫిలాసఫీ, అదే స్ట్రాటజీ వర్కౌట్ అయింది. వాళ్ళకి తూచా తప్పకుండా వర్కౌట్ అయింది. అండ్ కాకపోతే ఏమిటంటే టాస్ వాళ్ళు గెలవలేదు. టాస్ మిచెల్ మార్ష్ గెలిచి తుమ్లో బ్యాటింగ్ కరోడు హమ్ దేఖ్తే క్యా హోతాకి అన్నారు. క్యా హోతాకి క్యా హైకి, ఇప్పుడు గెలిస్తే కానీ సెమీఫైనల్కి వెళ్ళలేరు అనే సిచ్యువేషన్లోకి వచ్చేసారు ఆల్మోస్ట్ ఆస్ట్రేలియా. ఆ మ్యాచ్ అక్కడ అయిపోయింది. బట్ దాని తర్వాత మోర్ ఇంపార్టెంట్లీ రైట్ నౌ ఇండియా ఆస్ట్రేలియా సూపర్ హిట్ క్లాష్. లాట్స్ ఎట్ స్టేక్ ఫర్ ఆస్ట్రేలియా. ఇండియా కూడా ముఖ్యమైన మ్యాచ్. ఎందుకో ఏమిటో డీటెయిల్గా మాట్లాడుకుందాం. సరే, ఈ మ్యాచ్ ఇక్కడ డారెన్ సామీ ఇంటర్నేషనల్ స్టేడియం, సెయింట్ లూషియా. ఇప్పటిదాకా ఈ గ్రౌండ్ హ్యాస్ బిన్ ద హైయెస్ట్ స్కోరింగ్ గ్రౌండ్. ఆల్మోస్ట్ 9 runs ప్రతి ఓవర్ చొప్పున స్కోర్ చేస్తూ వచ్చారు బ్యాటర్స్. మిగతా ఏ గ్రౌండ్తో పోల్చినా ఒక హై స్కోరింగ్ వెన్యూగానే నిలిచింది. ఓకే, ఫాస్ట్ బౌలర్స్ ఇక్కడ చాలా ఎక్స్పెన్సివ్గా ఉన్నారు. స్పిన్నర్స్ కాస్త తక్కువ ఎక్స్పెన్సివ్గా ఉన్నారు. వికెట్స్ అంత ఈజీగా రావట్లేదు బికాస్ బ్యాటర్స్ ఆర్ డూయింగ్ పండగస్. ఈ పండగ వాతావరణంలో ఇక్కడ ఆస్ట్రేలియా తప్పనిసరిగా గెలిచి తీరాలి. అంటే గెలవకపోయినా కూడా వీళ్ళు క్వాలిఫై కావచ్చు. ఎలా? ఇక్కడ కొన్ని సినారియోస్ ఉన్నాయి. సరే కౌశిక్, సినారియోస్ మాట్లాడుకుందాం. ఫస్ట్ సినారియోస్ ఏమిటంటే, సరే ఆ స్టేడియం గురించి పిచ్ గురించి చెప్పేసా కదా, ఇది గుర్తుపెట్టినారుగా, ఇది పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు సినారియోస్ గురించి మాట్లాడదాం. సినారియోస్ విషయాలు ఏమిట్రా అంటే, ఇండియా గెలిచేసింది. ఓకే, ఇండియా గెలిచింది, ఆఫ్ఘనిస్తాన్ గెలిచింది. ఇప్పుడు 2 మ్యాచ్లు ఉన్నాయి ఒకే రోజున. ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా, ఆఫ్ఘనిస్తాన్ వర్సెస్ బంగ్లాదేశ్. ఫస్ట్ సినారియో, ఇండియా ఆఫ్ఘనిస్తాన్ గెలిచారు. అప్పుడు సెమీఫైనల్కి ఇండియా ఆఫ్ఘనిస్తాన్ వెళ్తారు, ఆస్ట్రేలియా ఇంటికి వెళ్ళిపోతుంది. అలా కాకుండా ఆస్ట్రేలియా ఆఫ్ఘనిస్తాన్ గెలిస్తే ఇద్దరు కూడా 4 points ఉంటారు కాబట్టి నెట్ రన్ రేట్ విల్ బికమ్ ఎ క్వశ్చన్. అప్పుడు ఆఫ్ఘనిస్తాన్కి తెలుస్తుంది ఎన్ని రన్స్ తేడాతో వాళ్ళు బంగ్లాదేశ్ని ఓడిస్తే వారు ఎన్ని ఓవర్స్లో వాళ్ళు కనుక మ్యాచ్ గెలిస్తే క్వాలిఫై అవుతారో. ఆస్ట్రేలియా కంటే నెట్ రేట్ అలా ఇంప్రూవ్ చేసుకోవాలి, వాళ్ళకి ఒక ఐడియా వస్తుంది బికాస్ వాళ్ళు తర్వాత ఆడుతున్నారు. లేదు, ఆస్ట్రేలియా గెలిచింది, బంగ్లాదేశ్ గెలిచింది, అంటే ఆఫ్ఘనిస్తాన్ ఓడిపోయింది. దట్ మీన్స్ ఇండియా ఆస్ట్రేలియా విల్ గో త్రూ టు ది సెమీఫైనల్స్. లేదు, ఇండియా గెలిచింది, బంగ్లాదేశ్ గెలిచింది, అప్పుడు వరల్డ్ వాళ్ళ కాంపిటీషన్లో ఎవరు అంటే ఆస్ట్రేలియాకు 2 points, ఆఫ్ఘనిస్తాన్కి 2 points, బంగ్లాదేశ్కి 2 points. నెట్ రన్ రేట్ డిసైడ్ చేస్తుంది అనమాట ఎవరు వెళ్తారన్నది. ఆస్ట్రేలియాది ఫార్ సూపర్ ఎట్ దిస్ పాయింట్ ఆఫ్ టైమ్. సో వాళ్ళు పెద్ద మార్జిన్తో ఓడిపోవాలి, ఆఫ్ఘనిస్తాన్ చాలా చిన్న మార్జిన్తో ఓడిపోవాలి, బంగ్లాదేశ్ ఇంకా పైవాడికి ఎరుక. సో బేసిక్గా చెప్పొచ్చేది ఏంటంటే, ఇదంతా మాకెందుకు పత్తాపారం అంటారా? సింపుల్. బెస్ట్ కేస్ సినారియో ఏంటి తెలుసా? ప్రపంచంలో అందరికీ రైట్ నౌ క్రికెట్ ప్రపంచంలో ఇండియా ఆస్ట్రేలియా ఓడించేసేయడం. నవంబర్ 19 ఈ రోజు తలుచుకున్నప్పుడల్లా ప్రతి ఇండియన్ క్రికెట్ ఫ్యాన్ మనసు మళ్ళీ విరిగిపోతుంది. ఎన్నిసార్లు అతికించుకున్నా కూడా మళ్ళీ విరిగిపోయే ఒక విషాదమైన గాథ. చెప్పుకోవాలంటే ఒక ఒక అబ్బాయికి తన లైఫ్లో ఉన్న బ్రేకప్ కంటే కూడా ఇంకా పెద్ద బాధని మిగిల్చిన ఒక రోజు నవంబర్ 19. ఎందుకంటే అంత బాగా ఆడి ప్రతి మ్యాచ్ గెలిచి ఫైనల్స్కి వెళ్ళి ఆస్ట్రేలియాతో ఓడిపోయారనమాట. అయితే ఇక్కడ ఆ వరల్డ్ కప్ ఫైనల్ తాలూకా, WTC ఫైనల్ తాలూకా ఆ పాత చేదు జ్ఞాపకాలన్నీ కూడా చెరిపేసుకోవడానికి ఒక అద్భుతమైన అవకాశం. ఆస్ట్రేలియా ఇన్ ICC ఈవెంట్స్ ఇన్ ద నాకౌట్ గేమ్స్ ఎంత ప్రమాదకరమో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. సో వాళ్ళు గనక రాకుండా వాళ్ళని బయటికి పంపించేయచ్చు అంటే దట్స్ ద ఛాన్స్. తీసుకొని వాళ్ళని బయటికి పంపించే విధంగా ఆడాలి. వరల్డ్ కప్స్లో ఇంతకు ముందర ఆస్ట్రేలియా ఇండియా ఆడింది 2016లో. అక్కడ ఐ థింక్ మొహాలీలో అనుకుంటా విరాట్ కోహ్లీ 82 పరుగులు స్కోర్ చేశారు. గుర్తుందా? మ్యాచ్ అయిపోయిన తర్వాత ఏదో సెలబ్రేషన్ ఉంటుంది విరాట్ కోహ్లీది. సో 82 నాట్అవుట్, ఈ గాట్ ఇండియా ఓవర్ ది లైన్. దాంతో వరల్డ్ కప్స్లో 3-2 ఇన్ ఫేవర్ ఆఫ్ ఇండియా హెడ్ టు హెడ్. ఓవరాల్గా T20స్లో కూడా దాదాపు ఒక 30-31 మ్యాచ్లు ఆడితే 11 మ్యాచ్లు ఇండియా గెలిచినారు. 19 మ్యాచ్లు క్షమించాలి. 19 ఇండియా, 11 ఆస్ట్రేలియా. సో అక్కడ కూడా హెడ్ టు హెడ్ ఇండియాదే బాగుంది. అయితే 2016 తర్వాత మళ్ళీ ఇప్పుడే వరల్డ్ కప్లో T20 వరల్డ్ కప్లో ఇండియా ఆస్ట్రేలియా ఆడబోతున్నారు. అండ్ ఆస్ట్రేలియా
మస్ట్ విన్ కాకపోయినా కూడా గెలిస్తేనే కంఫర్టబుల్గా దర్జాగా ఒక హోదాతోటి ఒక హుందాతనంతో సెమీఫైనల్స్కి రావచ్చు. ఓడిపోతే దేవుడా 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 అని చెప్పి వాళ్ళు ఇప్పుడు గాల్లో దీపం పెట్టుకోవాలి. అది వాళ్ళకు వద్దు. ఇక్కడ ఇంగ్లాండ్, సౌత్ ఆఫ్రికా, ఇండియా, ఆఫ్ఘనిస్తాన్ అండ్ ప్రపంచంలో ప్రతి క్రికెట్ టీం కూడా కోరుకునేది ఏమంటారో తెలుసా? ఆస్ట్రేలియా ఈ నాకౌట్స్కి రాకూడదు. బికాజ్ ఆస్ట్రేలియా నాకౌట్స్కి వస్తే ఆడతారో ఎలా ఆడతారో ఎవరికి తెలియదు. దాని తర్వాత మిచెల్ స్టార్క్ని తిరిగి తీసుకొస్తారు. ఆఫ్ఘనిస్తాన్తో ఆడించలేదు. బట్ విత్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ ఓపెనింగ్, దే వుడ్ వాంట్ మిచెల్ స్టార్క్ టు ఫైర్ అట్ ద టాప్. ఆ ఎర్లీ బ్రేక్ త్రూస్ కావాలనుకుంటారు. అండ్ వాళ్ళ బెస్ట్ ప్లేయింగ్ 11 తీసుకురావాలి. ఇక్కడ ఫాస్ట్ బౌలర్స్కి రన్స్ ఎక్కువ వెళ్తున్నాయా, స్పిన్నర్స్ ఎక్కువ వికెట్స్ తీసుకొస్తున్నారు అనవసరం. వాళ్ళ బెస్ట్ ప్లేయింగ్ 11 తీసుకొస్తారు. విచ్ మీన్స్ ఇట్ విల్ బి అ వెరీ 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 స్టిఫ్ కాంపిటీషన్ ఫర్ ఇండియా ఆల్సో. ఇండియా కూడా వాళ్ళ బెస్ట్ గేమ్ ఆడితే ఆస్ట్రేలియాని ఓడించవచ్చు. బోత్ ఆర్ ఈక్వలీ మ్యాచ్ సైడ్స్, బోత్ ఆర్ వెరీ వెరీ స్ట్రాంగ్ ఇన్ ద డిపార్ట్మెంట్స్. ఆల్రౌండ్ సైడ్స్ ఉన్నాయి. ఆస్ట్రేలియాకి బహుశా ఆల్రౌండర్స్ ఎక్కువ ఉండొచ్చు కనుక. బట్ ఆఫ్ఘనిస్తాన్ ఎప్పుడైతే ఓడిపోయారో సైకలాజికల్గా కాస్త వాళ్ళు ప్రెషర్లో ఉంటారు. కాకపోతే చాలామంది ఇండియన్ క్రికెట్ ఫ్యాన్స్ అనుకున్న విషయం ఏంటంటే 2023 ఓడియా వరల్డ్ కప్లో ప్రతి మ్యాచ్ గెలుచుకుంటూ వెళ్ళి ఫైనల్లో మాత్రమే ఓడిపోయారు. ఇక్కడన్నా ఒక మ్యాచ్ ఏమన్నా మధ్యలో ఓడిపోతే బెటరా అని. అలా ఒక మ్యాచ్ ఓడిపోతే బెటరా అని ఎవరైతే కీడించి వేయించమంటారని ఆలోచించే వాళ్ళు ఉంటారో వాళ్ళకి ఇక్కడ నేను చెప్పాలనుకున్నది ఏంటంటే, ఈ మ్యాచ్ కనుక ఓడిపోతే ఆస్ట్రేలియా సెమీఫైనల్కి వచ్చే అవకాశం పెరుగుతుంది. ఆ తర్వాత ఏం జరిగినా మనకు తెలియదు. కానీ ఈ మ్యాచ్ గెలిస్తే తర్వాత సెమీఫైనల్, ఫైనల్ అంటే అన్ని మ్యాచ్లు తీరాల్సిందే. గెలిస్తేనే ఆ టైటిల్ దొరుకుతుంది. సో ఇక్కడ catch-22 సిచ్యువేషన్ అంటాం ఇన్ ఇంగ్లీష్. ఏం చేయాలి, ఎలా? కావాలని ఎవరు ఓడిపోరు. కాకపోతే ఓడిపోయినా పర్లేదు అనుకోవాలా, లేదు గెలిచి తీరాలి, ఇక్కడే ఆస్ట్రేలియా బయటకు పంపించారు అనుకోవాలా, ఈ సందిగ్ధతలో ఉండిపోతారు ఇండియన్ క్రికెట్ ఫ్యాన్స్ అందరూ కూడా. అన్నిటికంటే ముందర వర్షం పడకూడదు అని కోరుకోవాలి, స్పెషల్లీ ఆస్ట్రేలియన్ క్రికెట్ ఫ్యాన్స్. అండ్ మ్యాచ్ చూడాలనుకున్న అందరూ కూడా, ఇండియన్ ఫ్యాన్స్ అయినా సరే, క్రికెట్ ఫ్యాన్స్ ఇన్ జనరల్, వర్షం పడకూడదు అని కోరుకోవాలి. బికాజ్ వెదర్ ఫోకాస్ట్ ఇస్ నాట్ గ్రేట్. 10 నుంచి సాయంత్రం 4 వరకు వర్షం పడే సూచనలు ఎక్కువగా ఉన్నాయి అని గాలి గన్నారావు గారు, వెస్టిండీస్లో కూడా వాళ్ళే ఉన్నారట, మన దగ్గర నేటి వాళ్ళ దగ్గర గాలి గన్నారావు ఆయన చెప్పేస్తున్నారు దట్ వర్షం పడే సూచనలు ఉన్నాయి. వర్షమే పడితే ఇండియా త్రూ కన్ఫర్మ్. అంటే ఇక్కడ ఒక అవుట్ సైడ్ ఛాన్స్ ఇండియా కూడా క్వాలిఫై కాకుండా ఉండే ప్రమాదం ఉంది. ఎలా అంటే ఆస్ట్రేలియా గెలిచి ఆఫ్ఘనిస్తాన్ గెలిస్తే 3 టీమ్స్ 4 పాయింట్లు అంటే ఇండియా చాలా పెద్ద మార్జిన్తో ఓడిపోతే ఆఫ్ఘనిస్తాన్ చాలా పెద్ద మార్జిన్తో గెలిస్తే నెట్ రన్ రేట్లో ఆస్ట్రేలియా ఆఫ్ఘనిస్తాన్ క్వాలిఫై అవ్వచ్చు. హతోస్మి అంటారా? నాకు అర్థమవుతుంది. బట్ పొటెన్షియల్ ప్రాబబిలిటీస్ గురించి చెప్పడం నా ధర్మం, జరుగుతుందని నేను చెప్పట్లేదు. వర్షం పడలేదు అనుకుందాం, అప్పుడు ఏం చేయాలి? ఇండియా వాళ్ళ బెస్ట్ 11తో రావాలి, ఆస్ట్రేలియా వాళ్ళ బెస్ట్ 11తో రావాలి. విచ్ మీన్స్ దట్ ఆస్ట్రేలియా ఆస్టన్ ఏగర్ స్థానంలో దే మైట్ బి టెంప్టెడ్ టు బ్రింగ్ బ్యాక్ మిచెల్ స్టార్క్కి మొన్న రెస్ట్ ఇచ్చారా? లేదు ఇది వాళ్ళ వర్క్ రొటేషన్ పాలసీ, ఆ బౌలర్స్ రొటేట్ చేస్తుంటారు, ఆ పాలసీలో భాగంగా అతనికి బ్రేక్ ఇచ్చారా? లేకపోతే తనే వెళ్ళి మేనేజ్మెంట్కి లేదా కొంచెం బ్రేక్ ఇవ్వడం చెప్పారా? లేకపోతే ఆఫ్ఘనిస్తాన్ కదా తూచి ఏముందిలే అనుకున్నారా? మనకు తెలియదు. కానీ మొత్తానికి స్టార్క్ నీడ్స్ టు కమ్ బ్యాక్ ఫర్ ఆస్ట్రేలియా. విచ్ మీన్స్ ఒక మార్పు చేసుకుంటారు వీళ్ళు. ఆస్టన్ ఏగర్ బయటకు వెళ్ళిపోవాలి, స్టార్క్ హ్యాస్ టు కమ్ బ్యాక్. లేదు లెఫ్ట్ ఆర్మ్ సీమర్ కాదు, మాకు స్పిన్నరే కావాలి, ఈ వెన్యూలో స్పిన్నర్సే బాగా చేస్తున్నారు. అండ్ పవర్ ప్లేలో విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ స్పిన్నర్స్కి అంత బాగా ఆడట్లేదు, మొన్న మ్యాచ్లో కూడా స్పిన్నర్స్కి అవుట్ అయ్యారు. సో మేము ఆస్టన్ ఏగర్ని ఉంచుతాం, మ్యాక్స్వెల్ని ఉంచుతాం, జాంపానే ఉంచుతాం అని ఆలోచించి వస్తారా? లెఫ్ట్ ఫీల్డ్ వ్యూ అంటారు, అంటే ఎవరు ఊహించిన దాన్ని అవుట్ ఆఫ్ ది బాక్స్ ఆలోచించి ఆస్టన్ ఏగర్ని ఆడిస్తారా? దట్ బి హ్యూజ్ సర్ప్రైజ్. బట్ అలా చేసినా కూడా ఏమో, ఐ బి రియలీ సర్ప్రైజ్ దట్ హ్యాపెన్స్. ఐమ్ యాక్చువల్లీ గెస్సింగ్ దట్ మిచెల్ స్టార్క్ ఖచ్చితంగా ఆడుతాడు అనుకుంటున్నాను. సో అది మినహాయిస్తే పెద్దగా మార్పులే ఉన్న ఆస్ట్రేలియా సైడ్లో. ఇండియా ప్లేయింగ్ 11, ఐ డోంట్ సీ ఎనీ చేంజెస్ హ్యాపెనింగ్. 3+3 ఆఫ్ 3 ఫాస్ట్ బౌలర్స్, 3 స్పిన్నర్స్, ఆ కాంబో కంటిన్యూ అవుతుంది. హార్దిక్ పాండ్యా ఇస్ ద థర్డ్ సీమర్ అండ్ కుల్దీప్, అక్షర్ జడేజా ఆర్ 3 స్పిన్నర్స్. అండ్ దూబే కూడా ఆడతాడు. మొన్న మ్యాచ్లో దూబే 142 స్ట్రైక్ రేట్తో బ్యాటింగ్ చేశాడు. సో ఈ ఆస్ట్రేలియా గేమ్లో కూడా బిఫోర్ ద సెమీఫైనల్స్ దే గోయింగ్ టు ట్రై హిమ్ అగైన్. జాంపా, గ్లెన్ మ్యాక్స్వెల్ అండ్ ఒకవేళ ఆస్టన్ ఏగర్ ఆడితే తను, టిమ్ డేవిడ్ లెగ్ స్పిన్ వేస్తే తను, వీళ్ళు ఎవరన్నా వేస్తే ఎలా శివం దూబే ఆడతాడు? ఆ మిడిల్ ఆర్డర్లో ఎక్స్ప్లోజివ్నెస్ అందిస్తాడా? బ్యాక్ టు బ్యాక్ కన్సిస్టెంట్ పర్ఫార్మెన్స్ ఇవ్వగలడా? 142 స్ట్రైక్ రేట్, స్కోరింగ్ ఓవర్ 30-35 runs ఇస్ నాట్ అ బ్యాడ్ డే అట్ ఆల్. సో దూబే హ్యాస్ డన్ రియలీ గుడ్. అదే కంటిన్యూ చేయాలని కోరుకుంటారు. నాకు తెలుసు చాలామంది సంజు శాంసన్ ఫ్యాన్స్ ప్రత్యేకించి దూబే ఉండకూడదు, దూబే తీసేయాలి అని క్షుద్రపూజలు చేస్తున్నారు. బట్ వర్కౌట్ అవుతున్నట్టుగా లేదు. సరదాగా క్షుద్రపూజలు అంటున్నా కూడా బేసిక్గా వాళ్ళకి నచ్చిన పేరు ఆడాలని కోరుకుంటారు కదా, అది జరుగుతున్నట్టుగా అనిపించట్లేదు నాకు. ప్లేయింగ్ 11లో ఇంకేంటి మార్పులు చూడట్లే. రోహిత్ అండ్ విరాట్ మంచి స్టార్ట్ చేసిన తర్వాత రోహిత్ అవుట్ అయ్యాడు. విరాట్ యాక్చువల్లీ గాట్ ఎ వెరీ గుడ్ స్టార్ట్, సో తను కంటిన్యూ చేస్తాడు. అండ్ ఆస్ట్రేలియా అంటే దానికి ఎట్లాగో చాలా ఇష్టం, బ్రింగ్ అవుట్ ద బెస్ట్ గేమ్ అవుట్ ఆఫ్ విరాట్ కోహ్లీ. సో ఆ టాప్ ఆర్డర్ ఉంటుంది. రిషబ్ పంత్ ఇస్ డూయింగ్ వెరీ వెల్ నెంబర్ 3. విరాట్ కోహ్లీ కిందకి రావట్లేదు, విరాట్ కోహ్లీ ఓపెనే చేస్తాడు. దీన్ని మార్చరు అనుకుంటా, ఈ స్టేజ్కి వచ్చి మార్చరు. జైస్వాల్ లోపలికి రాడు. లెట్స్ జస్ట్ మేక్ పీస్ విత్ ద డెసిషన్.
ఇదే 11 ఆడతారు, టాప్ ఆర్డర్ బ్యాటింగ్ ఆర్డర్ ఇలానే ఉంటుందని ఒప్పేసుకోండి. దీని తర్వాత బాగా ఆడాలని కోరుకోండి. ఇంత దూరం వచ్చిన తర్వాత మార్పులు చేస్తారని అనుకోవట్లేదు. అన్లెస్ ఎవరికైనా ఇంజరీ అయితే తప్ప సంబడి పుల్స్ అప్ విత్ స్టిఫ్ నెక్ ఆర్ సంథింగ్ లైక్ దాట్. అదర్వైజ్ సేమ్ 11 ఆడబోతున్నారని నాకు అనిపిస్తుంది. విచ్ టెల్స్ యూ దట్ కొన్ని కీ బ్యాటిల్స్ ఉన్నాయి మ్యాచ్లో. వన్ బీయింగ్ ట్రావిస్ హెడ్ వర్సెస్ జస్ప్రీత్ బుమ్రా. ఓడిఐ వరల్డ్ కప్ ఫైనల్లో కూడా బుమ్రా 2-3 సార్లు బీట్ చేశారు ట్రావిస్ హెడ్. ఈ గేమ్ దిస్ క్లోజ్ టు గెటింగ్ అవుట్. అదే జరుగుంటే ఇవాళ 19 నెంబర్ గురించి గొప్పగా చెప్పుకునే వాళ్ళు జరగలేదు. దిస్ అ పాయింట్ టు ప్రూవ్ ఫర్ బుమ్రా. నవీన్ ఉల్ హక్ మొన్న ఆఫ్ఘనిస్తాన్ అగేన్స్ట్ ఆస్ట్రేలియా ఆడినప్పుడు ఎలా అయితే రౌండ్ స్టంప్స్ వచ్చి బాల్ మిడిల్ స్టంప్ మీద వేసి కొంచెం స్వింగ్ చేసి మిడిల్ ఆఫ్ స్టంప్ అవుట్ చేశాడు ట్రావిస్ హెడ్ని. దట్ కుడ్ బీ ది ప్లాన్. అది యాక్చువల్లీ ఐపీఎల్లో కూడా చూసాం. క్లోజ్ టు స్టంప్స్ వేసినప్పుడు ట్రావిస్ హెడ్ కాస్త ఇబ్బంది పడతాడు. బుమ్రా వుడ్ లైక్ టు ఎక్స్ప్లాయిట్ దట్ అండ్ బుమ్రా ఐ థింక్ విల్ గెట్ ఇట్ ఓవర్ ట్రావిస్ హెడ్ దిస్ టైమ్. హర్షదీప్ కూడా పనిచేయలేదు. అయితే మిచెల్ స్టార్క్ ఒక డ్రీమ్ డెలివరీ వేసి అవుట్ చేశాడు ట్రావిస్ హెడ్ని. అదే హర్షదీప్ కూడా చేయగలడు. లెఫ్ట్ ఆర్మ్ సీమర్ అట్ స్టార్కి కదా, హర్షదీప్ కూడా బాల్ని స్వింగ్ చేస్తే కనుక ఈ కెన్ డూ దట్ డ్యామేజ్. సో ఈ ట్రావిస్ హెడ్ అగేన్స్ట్ బుమ్రా అండ్ హర్షదీప్, స్పెసిఫికలీ బుమ్రా, మౌత్ వాటరింగ్ క్లాష్ ఇది. అలాగే గ్లెన్ మ్యాక్స్వెల్ కమ్ బ్యాక్ టు ఫామ్. అండ్ చాలామంది ఎన్నో విమర్శలు చేశారు మ్యాక్స్వెల్ పైన. తను ఒక 50 కొట్టాడు, బట్ కన్సిస్టెన్సీ ఇస్ నెవర్ బీన్ ఇస్ ఫోర్టే. తను ఎప్పుడు కూడా బ్యాక్ టు బ్యాక్ మ్యాచెస్లో స్కోర్ చేయడం అంటూ చూడం. కానీ అది ఒక మస్ట్ విన్ గేమ్లో ది మెయిన్ ప్లేయర్స్ నీడ్ టు స్టాండ్ అప్ అండ్ సే, యు నో వాట్, I'm going to win the game for you. అది డేవిడ్ వార్నరా, మ్యాక్స్వెల్ ఎవరు అవుతారు ఫర్ ఆస్ట్రేలియా వి డోంట్ నో. టిమ్ డేవిడ్ ఇప్పటిదాకా చాలా ఆర్డినరీ టోర్నమెంట్. వాళ్ళ కెప్టెన్ మిచెల్ మార్ష్ కూడా చాలా ఆర్డినరీ టోర్నమెంట్. బ్యాక్ టు బ్యాక్ గేమ్స్లో బౌలింగ్ డిపార్ట్మెంట్లో హ్యాట్రిక్ తీసుకున్న ప్యాట్ కమిన్స్ గోన్ బి వెరీ కీ ఫర్ దెమ్. స్టార్క్ వెనక్కి వస్తే తను చాలా ఇంపార్టెంట్. ఆడమ్ జాంపా తను ఎలా వేస్తాడు టు ద ఇండియన్ బ్యాటింగ్ ఆర్డర్, దట్స్ గోయింగ్ టు డిటర్మైన్ ది అవుట్ ఆఫ్ ది గేమ్. బహుశా నాట్ జస్ట్ విరాట్ కోహ్లీ అండ్ రోహిత్ శర్మ అంటే వీళ్ళు అప్పటిదాకా ఉంటే బహుశా జాంపా ఇంట్రడ్యూస్ చేస్తే ఎలా వేస్తాడు ఒకటి. అది కాకుండా సూర్యకుమార్ యాదవ్ అయినా, రిషబ్ పంత్ అయినా, శివం దూబే అయినా, హార్దిక్ పాండ్యా అయినా, వీళ్ళెవరికైనా సరే జాంపా ఈజ్ అట్ ద టాప్ ఆఫ్ హిస్ గేమ్. తను ఎలా బౌలింగ్ చేస్తాడో, తన 4 ఓవర్స్ స్పెల్ ఏదైతే ఉందో అది గేమ్ డిఫైనింగ్గా మారచ్చు. దట్ కుడ్ బీ ద మోస్ట్ ఇంటెన్స్ బ్యాటిల్ యాజ్ ఫార్ as ఇండియన్ బ్యాటింగ్ వర్సెస్ ఆస్ట్రేలియన్ బౌలింగ్ ఇస్ కన్సర్న్. అఫ్ కోర్స్ స్టార్క్ ఆడితే న్యూ బాల్ ఇస్ ఆల్వేస్ వెరీ డేంజరస్. బట్ దాని తర్వాత ఉన్న పెద్ద విపత్తు ఏమిట్రా అంటే ఇస్ ఆడమ్ జాంపా. ఇవి కీ బ్యాటిల్స్. సో మీరేమనుకుంటున్నారు? ఇండియా ఆస్ట్రేలియా ఓడించేసి ఇక్కడే వాళ్ళకి ఫ్లైట్కి వెళ్ళి బుక్ చేసి క్వాంటాస్ ఎయిర్లైన్స్ మీరు వెళ్ళిపోండి సిడ్నీకి, అక్కడి నుంచి చల్లాసదర అయిపోండి అని పంపించేసడం బెటరా? ఇండియా గెలిచిన తర్వాత ఆఫ్ఘనిస్తాన్ గెలవాలని రూట్ చేస్తున్నారా? లేదు, ఆస్ట్రేలియా గెలిచి వాళ్ళు సెమీఫైనల్స్కి రావాలి, గట్టి టీమే రావాలి, ఆస్ట్రేలియాను ఫైనల్లోనే కొట్టాలి అని కోరుకుంటున్నారా? నాకు మీరు ఏమనుకుంటున్నారు కమెంట్లో చెప్పండి. ఈ వీడియో నచ్చుంటే కనుక లైక్ ఇట్, షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్, కమెంట్ చేయండి అబౌట్ వాట్ యూ లైక్ ది ఆస్పెక్ట్స్. ఆఫ్ఘనిస్తాన్ గెలుపు కావచ్చు, ఇండియా ఆస్ట్రేలియా నాకౌట్ చేస్తే ఎలా అనుకుంటారు మీరు, ఆర్ సెమీఫైనల్స్కి రావాలనుకుంటున్నారా? కీ బ్యాటిల్స్ ఎవరు మీద ఎవరిద్దరి మధ్య చూస్తున్నారు మీరు, అది కమెంట్లో చెప్పండి. ఆ పనిలో మీరు ఉండండి. నేను మళ్ళీ ఇంకొక వీడియోతో మళ్ళీ ముందుకు వస్తా. అప్పటిదాకా మరి హోప్ఫుల్లీ విత్ ఇండియాస్ విన్ అగేన్స్ట్ ఆస్ట్రేలియా అండ్ ఆస్ట్రేలియా గెటింగ్ నాక్డ్ అవుట్ బై ఇండియా. ముందున పళ్ళు విరిగిపోయి కంగారుగా గెత్తుకుంటూ ఆస్ట్రేలియా వెళ్ళిపోతే చూడాలనుందా? ఐ యాక్చువల్లీ వుడెంట్ మైండ్ దట్. ఎందుకు వాళ్ళు సెమీఫైనల్కి రావడం, ఎందుకు రావాలి? ఇక్కడే కొట్టేద్దాం, ఇక్కడే కొట్టి పంపించేద్దాం. మీరేమనుకుంటున్నారు? మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం. అప్పటిదాకా సెలవు. అడియోస్ అమిగోస్.